ఏమిటా మావయ్య? నీ ఏడుపేంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్ అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నానంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరసవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు లాంచి గుద్దుల్లో ముసుగులాట. సిగ్గులేదు, కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యాన్ని పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపమా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే, నా బుద్ధి కట్టి తిని యథం పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేశానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడని మన బంటే మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచుతున్నారా మొలతాడు పెంచుతున్నారా? అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు ఉండాలేరా? అయ్యి బాబోయ్, ఏంటి బాబాయ్ ఇలాగైపోయావు? అలా అయిపోయావు. తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంక జన్మలో అటేపు చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు, నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా? అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే. ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే. అమ్మ బావగారు, మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు కావడం కాదండి, మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. కష్ట పూర్తయిన మర్నాడే ప్రధానం. ఏమంటారు? అలాగే అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాతో మాట్లాడేవా? ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య. రావాలి, ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా? అబ్బాయి వస్తున్నట్టు వైరిచ్చుంటాడు. చదువు. Wishing Shashtaputi function a grand success. Regret inability to attend due to flight's dislocation. Our heartily felicitations to dear father and mother. Coming soon, Vasu and Sumati. Thank you. Thank you, Vivek uncle. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదు తాతయ్య, యుద్ధం. గల్ఫ్ లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్టి పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్టి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపే. నా షష్టి పూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చినా రాడు.
తాతయ్య తాతయ్య నన్ను ఎవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు వెళ్ళు, నాకేం వద్దు. తాతయ్య మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఏ ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యాయా మీ నాన్నకి? విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండదు తాతయ్య, రావాలనే బయలుదేరారు. కార్డ్ అంతగానే ఎగిరి గంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. ఏమిటి అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసి వచ్చినట్టు చెబుతున్నావు. చూసొచ్చే చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచన చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే, ప్రాప్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కాదు తాతయ్య, మీ షష్టిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్టిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్టిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్టిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్త లేదా? తర్వాత పుట్టిన అత్తలు లేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్టిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్టిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడండి తాతయ్య. నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టిపూర్తి మేం జరిపిస్తాం, సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే. కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ. పెట్టంగా చిలక ముక్క
ఆ మూల గదిలోన 6 తరముల నాటి ఓ పట్టే మంచం తొలి రాత్రి మలి రాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమే పెంచే మీ తాత వంశం 60 ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి 20 ఏళ్ల వాడు మీ రాముడైతే 16 ఏళ్ల పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ ఆనందమానందమాయనే మా తాతయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా నానమ్మ పెళ్లి కూతురాయనే మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా ఇప్పుడా? ఏం తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య, తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తల కొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. తాతయ్య